ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈయన పోయాట 3,000 కోట్లు తెస్తారట. నరేంద్ర మోడీ సంచలనాలు నింపిపెట్టి నీకోసం వెయిట్ చేస్తాడు. ఈయన పోతే తెస్తారట. నువ్వు ముఖ్యమంత్రి పోయి 2 ఏళ్ళ, ఇది 3వ సంవత్సరం. ఇది 2 సంవత్సరాల నుంచి పైసలు రాలే. నువ్వు ఎలక్షన్లు పెట్టక, ఇప్పుడు ఎలక్షన్లు పెడితే సర్పంచ్ లైనరు నీవు వద్దు, నీ టికెట్లకు పైసలు దండగా నువ్వు పోకు, నువ్వు ఉన్నావు ఇంత, ఆ సంచులు ఎక్కువ ఉంటాయి 3,000 కోట్లు అంటే అది మోసుడు ఇంత చేత కాదు, నువ్వు మోయకు, అంత కష్టపడకు. నరేంద్ర మోడీ పాపం ఆయన బ్యాంక్ టు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు గ్రామ పంచాయతీకి డైరెక్ట్గా ఆయననే ట్రాన్స్ఫర్ చేస్తాడు. నువ్వు పోవడొద్దు, నువ్వు మోసడొద్దు, మళ్ళీ దాని మీద సిబిఐ కేసు వేసడొద్దు, ఈడీకి పని వద్దు, అవన్నీ అద్దిగా నీకు ఉన్నాయి చాలు కేసులు నీ మీద. నువ్వు ఎలక్షన్లు పెట్టినందుకు ధన్యవాదాలు. గ్రామాలకి డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి పైసలు వస్తాయి. మీ ఊరికి మీరే ముఖ్యమంత్రులు. ఏ ముఖ్యమంత్రితోటి లొటపీస్ పని కూడా లేదు మీకు. మీ ఊరికి మీరే ముఖ్యమంత్రులు. కాబట్టి పారదర్శకంగా అవినీతికి లేకుండా మన సిద్ధాంతాన్ని పెంచుతూ మీరు గ్రామస్తులకి సేవ చేసుకోండి. నేను చెప్తున్నా, మా వాళ్ళు 6,000 మంది గెలిచిండ్రు, 2,000 రిబెల్లు గెలిచిండ్రు, అవతలోడు ఆడు గులాబోడు ఈ మధ్య వెళ్ళిండు లిపక్పతకు బయటికి. వస్తా, దానికి కూడా వస్తా. బయటికి వెళ్ళిండు, ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు. మేము ఇన్ని గెలిచినాము అన్ని గెలిచినాము. నేను చెప్తా ఉన్నా, 12,000కి సుమారు 12,000 గ్రామ పంచాయతీ రేపు భారతీయ జనతా పార్టీ సమయము వచ్చినప్పుడు 98% అందులోకి వెళ్ళి 11,500 కంటే ఎక్కువ మంది బీజేపీకి వస్తారు. అందరికీ మన సిద్ధాంతం కావాలి, అందరికీ హిందుత్వం కావాలి, అందరికీ ధర్మం ఉంది, దేశం మీద భక్తి ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా భారతీయ జనతా పార్టీతోటి అసోసియేట్ అవుతారు. నువ్వు టికెటే ఇచ్చింది లేదు, నీ పార్టీ కూడా ఎట్లయితాడే? నీ పార్టీ కార్యకర్తనే లేకుండే, డిపాజిట్లే లేకుండే మొన్నటిదాకా. ఇక కేసీఆర్ వెళ్ళాడు బయటికి, లిపక్ పతంగ్ అన్న కదా, లిపక్ పతంగ్ అంటే తెలియదు. హైదరాబాద్ పతంగులు ఎగిరే, పతంగుల పండుగ వచ్చే దగ్గర పడ్డది కదా. పతంగులు ఎగిరేస్తే హైదరాబాద్లో ఎగిరేస్తుంటే చిన్నప్పుడు లిపక్ పతంగ్ అంటుంటే, నిజామాబాద్లో డొప్ప పతంగ్ అంట. డొప్ప తెలుసా? బద్ద ఉంటుంది కదా, పతంగి బద్ద ఉంటుంది, నిలువు ఒకటి ఉంటుంది, ఇట్లా ఒకటి ఉంటుంది, అడ్డం ఒకటి ఉంటుంది. ఆ బద్దల బలం లేకుంటే డొప్ప అవుతుంది, గాలి ఎగిరేసినప్పుడు ఇట్లా అయిపోతుంది. మన పాత ముఖ్యమంత్రి లిపక్ పతంగ్ బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళంగానే అనుకున్నా ఏదో కేసులో నోటీసులు పోతాయేమో అని. నోటీసులు పోతే ఇక మేము వచ్చినాము, అది పెట్టిండు, 1.5 గంట పెట్టిండు. ఏంది ప్రెస్ మీట్, అందులో చాదస్తం తప్ప వైరాగ్యం తప్ప ఏం కనవల్లి నాకు. 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఎట్టెట్లా నాశనం చేసిండు తెలంగాణని చెప్పమంటే పాత రామాయణం చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒకటి మీడియా ఉన్నది, మీడియా ముందర చెప్తానే. నేను ఇంతకుముందు మసాలు చెప్పినాం, కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అందరూ ఈడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఆయనకు అభిమానులు, నేను కూడా అభిమానిని. ఉద్యమం నడిపిండు, చదివిండు, సబ్జెక్ట్ నేర్చుకున్నాడు, ప్రత్యేకంగా ఇరిగేషన్ మీద అధ్యయనం బాగా చేసిండు. ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి మేధావులు, ఆయన చీఫ్ ఇంజనీర్ ఉండే ఇరిగేషన్, ఆయన రావు, ఆయన అట్లా అందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళందరికీ ఏమో షర్బత్ పోసు, ఈయననేమో గ్లాస్ పెట్టుకుని. నాకు ఎట్లా తెలుసా అంటే, ఉద్యోగం చేసే టైంలో ఈయన పక్కీళ్ళే మా దోస్తీ ఇట్లా పెట్టెక్కుతూ పోతుంటే ఈయన రూమ్లో ఈయన కూర్చునేది కుర్చీలా, చుట్టూ వాళ్ళని కూర్చోబెట్టుకొని ముచ్చట మందాక్కుంటే మధ్యాహ్నం పూట చేస్తుండే. ఈయన పని చేస్తుండే కానీ మందాక్కుంటే చేస్తుండే.
పోయినప్పుడల్లా ఇదే పని. మంచిగా పొద్దున్న 11 బజే 10-11 బజే లేస్తాడు, 2 గంటలు పని చేస్తుండే, 3 గంటలు చేస్తుండే, మళ్ళీ 2 గంటలు గ్లాస్ పెట్టుకున్నాం, గ్లాస్ మీద కూడా 1-2 గంటలు పని చేసి మళ్ళీ పంటుండే, మళ్ళీ రాత్రి 7 గంటలకు ఎత్తుండే, మళ్ళీ 2 గంటలు పని చేస్తుండే. సబ్జెక్ట్ మాత్రం బాగా నేర్చుకున్నా. ఆ సబ్జెక్ట్ అంతా ఈయన ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణకు ఉపయోగపడుతుందేమో అని మనం అందరం ఆయనకి సపోర్ట్ చేశారు కదా. వాస్తవం ఉన్నట్టు చెప్పాలి, మనకి భయపడేది ఏం లేదు ఇక. కానీ తెలంగాణకి చేసింది లొటపీసు. ఆ ఇరిగేషన్ మీద ఆయనకు ఉన్న అవగాహన మొత్తం కుటుంబానికి 40-50 వేల కోట్లు సంపాదించేందుకు పనికొచ్చింది. అంత పాపాత్ముడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంత పాపాత్ముడు తెలంగాణలో నా భూతో నా భవిష్యత్. నమ్మక ద్రోహి, తెలంగాణ సమాజం యొక్క నమ్మక ద్రోహి. ఇక ఈ ముఖ్యమంత్రి వచ్చి ఆ పాత లిపక్ పతంగా తిడుతున్నాడు. తిడుతుంటే ఆ లిపక్ పతం కొడుక్కి కోపం వస్తున్నది. వాడు బయటికి వెళ్తుండే, మధ్య బయటికి వెళ్ళి ఎడమకాలు చెప్తోడు కొడతారు రేవంత్ని. ఆయనకు వచ్చే భాష ఆడు మాట్లాడుతున్నాడు. కానీ మాట్లాడంగా మీరు గమనిస్తూ ఉండాలి. గత 4-5 నెలల కేటీఆర్ స్పీచ్లు తీయండి. మా నాయన 72 ఏళ్ళు, మా నాయన 72 ఏళ్ళు తిడుతున్నారు, నా కోపం రాదా? 72 సంవత్సరాలని 72 సార్లు చెప్పిండు. అంటే ఏందన్నట్టు ఆగుతలేదు కురిసేకుడు. ఆయనకి ఇక ఓపికనే లేకుండా పోయింది. 72 ఏళ్ళు అంటే రేపో మాప పీక్తాడని నువ్వే చెప్తున్నావు. తెలుసా అందరికీ, ఫోన్ చూస్తే తెలిసిపోతుంది, గూగుల్ చేస్తే కేసీఆర్ వయసు ఏందో. ఎందుకు చెప్తున్నావు అన్నిసార్లు? దాని వెనక మర్మమేంది? నీ సంగతి మీ చెల్లె చెప్పుకుంటే తిరుగుతున్నది రాష్ట్రం అంతా. మీ బావ సంగతి మీ చెల్లె చెప్పుకుంటే తిరుగుతున్నది రాష్ట్రం అంతా. మీ అయ్య సంగతి కూడా చెప్పుకుంటే తిరుగుతున్నది. సిగ్గులేదా మీకు? రాష్ట్రాన్ని దోసి మొత్తం గ్రామ వ్యవస్థని నాశనం చేసి, ఆరోగ్య వ్యవస్థని నాశనం చేసి, విద్య, వైద్యం, వ్యవసాయం అన్నింటిని నాశనం చేసి, ఫైనల్గా కూలిపోయే డ్యాములు కట్టి 1,00,000 కోట్లు నీటిపాలు చేసి, అందులో 50,000 కోట్లు మింగి ఇవాళ వచ్చి సూక్తులు చెప్తా ఉన్నాం. ఇక ఈ రేవంత్ నేను ఎందుకు ముఖ్యమంత్రి చేసారా? కేసీఆర్ని ఓడగొట్టాలని నిర్ణయం చేసుకుని తెలంగాణ సమాజం మా సమయం మంచిగా లేకుండా బీజేపీది, నువ్వు ఆల్టర్నేట్ అని నీకు ఓట్లు వేసేది. తొండలు దొరకొడతాయి ఓట్లు వేసేది. ఏమో అంటే తొండలు దొరకొడతా అంటారు. తొండలు ఎందుకు దొరకొట్టడు? నువ్వు గిత్తే ఉంటావు, నువ్వే జొర్రు. తొండకి నీకు తేడా ఎంతున్నది? పెద్ద తేడా లేదు. నువ్వే జొర్రు. నువ్వు ఆన్లాగులకు ఈన్లాగులకు సొర్ర నీకు ముఖ్యమంత్రిని చేయలే. నిన్ను వాళ్ళని బొక్కలేస్తామని చేసిరు. నేను ముఖ్యమంత్రి వాళ్ళని బొక్కలేసేది లేదు. ప్యాకేజీలు మాట్లాడుకున్నావా? రేవంత్, నీకు పౌరుషం ఉంటే, ఇది నేను అనేక మార్లు చెప్పిన, నీకు పౌరుషం ఉంటే నిజంగా నువ్వు కొడంగల్ పాలమూరు బిడ్డవి అయితే వీళ్ళని లోపలి ప్యాకేజీలకు అమ్ముకోకు, వ్యక్తిత్వాన్ని ప్యాకేజీలకు అమ్ముకోకు. నిన్ను లోపలేసిన వీళ్ళు. నువ్వు చేసిన సంచులు మోసిన దానికి వేసిండ్రు, పనికి మాల కేసులు పెట్టి కూడా వేసిరు. నేను ఇప్పుడు కూడా నీ పౌరసం చచ్చిపోతేటనే ఇలా లోపలే ప్యాకేజీలు మాట్లాడుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమ్ముకోకు. తెలంగాణ సమాజం యొక్క ఆత్మగౌరవాన్ని నమ్మకు. కేసీఆర్ తెలంగాణ నాశనం చేసిండు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఎన్ఆర్ఐల కాడికెళ్ళి, రైతుల కాడికెళ్ళి, మహిళల కాడికెళ్ళి, యువత కాడికెళ్ళి అందరి నాశనం చేసిండు.
అట్లాంటోని నువ్వు ఇచ్చిపెట్టినవా, అటువంటి కుటుంబాన్ని నువ్వు ఇచ్చిపెట్టినవా, తెలంగాణ సమాజం నిన్ను కూడా ఇచ్చిపెట్టదు. ఈ మాట్లాడుతుండు కేసీఆర్ మాట్లాడుకుంటా నోటిఫికేషన్లు ఇస్తలేడు అన్నాడు. వీడు ఇచ్చిండు నోటిఫికేషన్ 10 ఏళ్ళలో ఎన్నడు ఇచ్చిండే కేసీఆర్ నోటిఫికేషన్. వీళ్ళు చేసిన వాగ్దానాలు ఈ రేవంత్ తెలంగాణలో ఉన్న దేవీ దేవతలు అందరి మీద ఒట్లేసి చేసి దొంగ వాగ్దానాలు చేసి వాళ్ళే మీ వాగ్దానాలు మీకు యాదలేవా? మీ ఇండ్లు ఏమైనాయి, మీ పొలాలు 3 ఎకరాల పొలాలు ఏమైనాయి, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఏమైనాయి, స్కాలర్షిప్లు ఎవడు బంద్ చేసిండు, బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి చదువుకోకుండా పిల్లగాలను ఎవడు చేసిండు, విద్యా వ్యవస్థను నాశనం ఎవడు చేసిండు, ఉద్యోగాలు ఎవడియలేదు 10 ఏళ్ల నుంచి. 2014 నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయితే ఇచ్చినావు ఉద్యోగాలు. ఎన్ఆర్ఐలని ఇంకింత వలసలను పెంచిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. వలసలు పెంచిండా లేదా కేసీఆర్? వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందే చెప్పి ఇప్పిందే ఇప్పి వేసుకున్నదే వేసుకొని గంటన్నర సోది. దానికి మళ్ళా ఆయన తిట్టుడు, ఈయన తిట్టుడు. మా అయ్య 72 ఏళ్ళు ఉన్నాయి, రేపు మా వీక్తాడని కొడుకు ఎప్పుడు. తెలంగాణ సమాజంలో పని చేయండిరా నాయన అంటే ఈయనని ముఖ్యమంత్రి చేసిండ్రు, ఆయననేమో లీడర్ ఆఫ్ అపోజిషన్ చేసిండ్రు. లీడర్ ఆఫ్ అపోజిషన్ 2 ఏళ్ల తర్వాత వస్తాడా అండి ప్రెస్ మీట్ పెట్టేదికే? 2 సంవత్సరాలు ఫామ్ హౌస్లో వండుకొని వస్తాడా? ఏమంటారు అపోజిషన్ లీడర్ అన్నా? ప్రతిపక్ష నాయకుడు 2 ఏళ్ళు ఫామ్ హౌస్లో వండుకొని వస్తాడా? రేపో మాపో నోటీసులు వస్తాయేమో ఆ ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో, కాళేశ్వరం కేసుల్లో, ఇంకేది అదేంటి ఈ కారు కేసుల్లో వస్తాయేమో కొడుకు ఈయనకి. ఆ భయానికి వచ్చింది ఈయన రాజకీయం చేయనీకి బయటికి. 2 ఏళ్ల నుంచి ఈయన అపోజిషన్ లీడరు ప్రతిపక్ష నాయకుడు బయటికి రాకుండా ఉంటాడా?